ఓబల్పేట అండి. లిమ్రా ఖిద్మత్ సొసైటీ అంటే వికలాంగుల అధ్యక్షుడిని. అయితే గత సంవత్సరం నుండి మా గుంటూరులోని ప్రతి చదువుకున్న దివ్యాంగులందరూ ఏ ఉద్యోగాలు లేక వికలాంగుల హాస్టల్లో చదువుకొని 10వ తరగతి దాకా పాస్ అయ్యి బయటికి వచ్చేసిన వాళ్ళమే. అయితే ఈరోజు మేము మాకు ఎటువంటి ఉద్యోగాలు లేవు. కేవలం 6,000 పెన్షన్తో చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఏదో జీవనం సాగిస్తున్నాము. అయితే సార్ మాకు ఎటువంటి ఉద్యోగాలు లేవు కాబట్టి మేము ఏదో ఒక వ్యాపారం చేసుకుందాం, అంటే ఇస్తరాకులు లాంటివి ఏదో తయారు చేసుకునే ఒక వ్యాపారం చేసుకున్నామని మేము గౌరవనీయులైన మా గుంటూరు డైనమిక్ లీడర్ శ్రీ పెమ్మచాని చంద్రశేఖరరావు గారికి కలిసాము. ఆయన ఒకటి చెప్పారు. మన కలెక్టర్ గారికి, మన కమిషనర్ గారికి ఫోన్ చేసేలా చెప్పారు. ఆ హాస్టల్ని చెరోసగం చేసి 50-50 చేసి త్వరగా వెరిఫై చేసి వాళ్ళకి కమ్యూనిటీ హాల్ త్వరలో ఏర్పాటు చేయమని ఎప్పుడో చెప్పేశారండి. కానీ ఇంతవరకు ఈ అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. మేమందరం రోజు తిరగలేకపోతున్నాం, మాకు ఎటువంటి జీవనం లేదు. మరి ఎందుకు స్పందించడం లేదో ఏమో అర్థం కావట్లేదు. మేము అందులోనే బయటికి వెళ్ళమని చెప్పట్లేదు. ఉన్న దాంట్లో చెరోసగం చేసి మాకు తొందరగా మా స్థలాన్ని మాకు కేటాయిస్తే మేమందరం జీవనం చేసుకుంటామని ఈ కార్యక్రమం ద్వారా చెప్తున్నాం సార్. అందుకని కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. మీ మీడియా ద్వారా